ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఆ రోజు చెప్పారు కదా. మీ మాటలు చెప్పినటువంటి మాటలు కదా ఇవి. మరి ఈ ఉద్యోగాలు ఏమైపోయాయి? ఇవి ఖాళీలు లేవా? ఇవి కాకుండా జిల్లా పరిషత్ ఆఫీసుల్లో ఖాళీలు ఉన్నాయి. దాంతోపాటుగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటిని పట్టలేదా? ఇవన్నీ ఇచ్చే బాధ్యత మీది కాదా? మాటల్లో మాత్రం ఐటీ మంత్రి గారు గ్లోబల్ లెవెల్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. గ్రౌండ్ లెవెల్లోకి వస్తే ఉట్టి చేతులు చూపిస్తూ ఉంటాడు ఆకాశానికి. అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి కార్యక్రమాలు. అంతన్నాడు ఇంతన్నాడు లోకేష్ బాబు గారు ఎంతో చేస్తాడనుకుంటే మూలనున్న ముంతన్నాడు అన్నట్టుగా ఉంది ఇతని వ్యవహారం. వాస్తవాలకి ఏమాత్రం పొంతన పోలిక లేనటువంటి విధంగా ఇతని వ్యవహారం సాగుతూ ఉంది. ఆ రోజు నారావారు ఈరోజు నీరో వారు అయ్యారు. నీరో చక్రవర్తి ఏ విధంగా ఫిడేలు వాయించుకున్నాడో ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంటే ఈ పెద్ద మనిషి కూడా పిడేలు వాయించుకుంటా ఉన్నాడు. ఈయన నారావారు కాదు నీరో వారు అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి కింద 20,000 కోట్ల రూపాయలు బాకీ. ఈ బాకీకి సంబంధించి ఏం మాట్లాడాడు? ఇవ్వడు. 3 సంవత్సరాలు మడిసేశాడు, మడిసి మూలన పెట్టేశాడు బడ్జెట్లో. ఇతని మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉంటాయి. ఇతను చేసేటటువంటి కార్యక్రమాలు చూస్తే ప్రజల జీవితాలతో బంతాట ఆడుకుంటూ మనకు కనపడతా ఉంటాడు. ఈ గ్లోబల్ లెవెల్లో మాట్లాడేటటువంటి మనిషి ఈ లోకేష్ గారికి జ్ఞానం తక్కువ. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి కాదు ఇతను, చదువుకున్న వ్యక్తి. నేను అనట్లేదండోయ్. ఆయన్ని ఆ కోలా మోహన్ గారు అనేటటువంటి వ్యక్తి, ఆయన మాటల్లో ఒకసారి మనం ఈయన చదువు గురించి ఈయన వ్యవహారాల గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే వారన్న మాటలేంటో తెలిసిపోతుంది. అలాగే నందమూరి లక్ష్మీపార్వతి గారు కూడా ఈ 10వ తరగతి ఈ మహానుభావుడు ఎంత పాస్ అయ్యాడో కూడా చెప్పింది. నారాయణ గారు పడ్డ బాధలు అంతా ఇంత కాదు ఈయన్ని పాస్ చేయడానికి. స్టాండర్డ్ యూనివర్సిటీల్లో చదివానని చెప్పుకుంటాడు. ఎప్పుడు స్టాండర్డ్ యూనివర్సిటీ ఫ్రెండ్స్ ఫోటోలు బయటికి రావు. ఆ పూల్లో ఉన్నటువంటి అమ్మాయిలు తప్ప యూనివర్సిటీలో ఉన్న అబ్బాయిలో అమ్మాయిలో ఎప్పుడు కనపడలా. అనేక అనుమానాలు ఉన్నాయి ఈయన చదువు మీద. అందుకే ఈయన చదువుకున్న వ్యక్తి కాదు, చదువుకున్న వ్యక్తి. ఈయన వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంటాడు ఈ మధ్యకాలంలో. ఎందుకంటాడు తెలుసా? ఎగ్జామ్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, ఎగ్జామ్ ఫ్రమ్ హాల్ కాదు కదా, కాబట్టి ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంటాడు. ఇలా ఏమీ తెలియనటువంటి వ్యక్తిని తీసుకెళ్ళేసి మంత్రిగా పెట్టేసి ఈరోజు ప్రజలతోటి బంతాటాడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇంకొకరు, వీళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప మరెవరికి మనకు ఉద్యోగాలు రాలా. నిరుద్యోగులకి ఎక్కడ ఉద్యోగాలు రాలా. ఏమీ అర్హత లేకపోయినా లోకేష్ గారు మంత్రి అయ్యారు. ఏ పోరాటాలు చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమాత్రం ముఖ్యమంత్రిగా పనిచేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సెంట్రల్లో చక్రం తిప్పడానికి పోతున్నాడట. నిరుద్యోగులకేమో రైల్వే టికెట్లు కొనుక్కోవడానికి పాటలు పడుతూ ఉంటే వీళ్ళు ఫ్లైట్లలో తిరుగుతూ ఉంటారు. ఈరోజు క్రికెట్ మ్యాచ్ల మీద, డ్రామాల మీద, బంతాటల మీద, ముంతాటల మీద సభలో చర్చిస్తారు తప్ప సామాన్యుడి యొక్క కష్టాలను చర్చించట్లా. ఇస్తానన్నటువంటి జాబ్ క్యాలెండరు కాకెత్తుకెళ్ళిపోయింది. ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్స్లో జాబులు లేవు. ఆ జాబ్ క్యాలెండర్లో డేట్లు తప్ప ఉద్యోగస్తుల డేటా మనం ఎంత వెతికినా దొరకదు. పోనీ ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత ఏ సెక్షన్లో ఎప్పుడు ఇస్తారు అంటే 4 టర్ముల్లో 41 నోటిఫికేషన్లతోటి ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అంటే ఎప్పటికైద్దా స్వామి ఇది? ఎన్ని రోజులకి చేస్తావు? ఏపీ ఫైబర్ గ్రిడ్లో దాదాపుగా 2,000 ఉద్యోగాలను తీసేశాడు. 2,000 ఉద్యోగాలు ఏపీ ఫైబర్ నెట్లో. అదేవిధంగా బెవరేజ్ కార్పొరేషన్లో 18,000 ఉద్యోగాలు.
రేషన్ వెహికల్స్లో పనిచేసేటటువంటి 9,260 ఉద్యోగాలు, బలవంతంగా ఫీల్డ్ అసిస్టెంట్లని 2,360 మందిని పీకేశాడు. దాదాపు 6 లక్షల పైచిలుకు గ్రూప్ 2 వాళ్ళు ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉంటే 750 మీరు ఇచ్చేది నోటిఫికేషన్. డీజీపీ గారి మాటల్లో 11,000 మందిని పోలీస్ శాఖలో భర్తీ చేస్తానని చెప్పారు. మరి ఇవాళ ఆ పోలీస్ శాఖలో 2,778 ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఈ ఖాళీలన్నీ పోలీసులు కాదా చేసేది? ఉద్యోగాలు ప్రజల కోసం చేసేటటువంటి నియామకాలు జరగవా? అలాగే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ దానిలోకి సంబంధించి 243 ఉద్యోగాల భర్తీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అనుమతి ఇచ్చింది. ఈ రోజు వరకు ఆ నియామకాలు ఊసేలేదు. దాంతోపాటు ఈ వాలంటీర్లని 2,71,167 మందికి 1,500 కోట్ల రూపాయలు ఏటాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది. ఇవాళ వాళ్ళందరినీ పీకేశారు. 10,000 ఒక్కొక్క వాలంటీర్కి ఇస్తానని వాళ్ళందరినీ పీకేశారు. దాదాపు 2,71,167 మంది కుటుంబాలని రోడ్డు పాలన చేశారు. దాంతోపాటు అవుట్సోర్సింగ్కి సంబంధించి మా ప్రభుత్వంలో 96,675 మంది ఉండేవాళ్ళు అవుట్సోర్సింగ్ వాళ్ళు. ఇవాళ అవుట్సోర్సింగ్ వాళ్ళను కూడా 87,681 మంది చేసేశారు. అంటే దాదాపుగా 9,000 మందిని పీకేశారు. లోకేష్ గారి మాటల్లో ఎక్కడ ఉద్యోగాల విషయంలో తగ్గేదే లేదంటాడు. గ్రౌండ్లో వచ్చి చూస్తే ఉద్యోగాలు ఇచ్చేదే లేదు అన్నట్టుగా ఈ వ్యవహారం సాగుతున్నటువంటి పరిస్థితిని కానీ గమనిస్తే ఈ ప్రజలతోటి, ఈ నిరుద్యోగులతోటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతతోటి ఏ విధంగా బంతాట ఆడుకుంటున్నారో మనకు కనపడుతుంది. ఈ ఉద్యోగాల నియామకం అంటే రాజకీయంగా ఈ లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి మంత్రులయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, వారిని నమ్ముకున్నటువంటి వాళ్ళని మంత్రులు చేశారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో ఉద్యోగం అంట. ఇక్కడ చేసేటటువంటి ఘనకార్యం ఏందో, చేసినటువంటి ఘనకార్యం ఏందో, నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యవహారం ఏంటో ప్రజలందరూ చూస్తుంటే ఇవాళ కేంద్రం అక్కడికి వెళ్ళేసి ఉద్యోగం కోసం రాజకీయ నిరుద్యోగుల్లాగా పాకులాడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏంటిది? ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తూ పోతున్నా కూడా ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా ప్రభుత్వం కంటిన్యూగా వాళ్ళని ప్రెషర్ పెడితే మూడోసారికి ముక్కుతూ మూలుగుతూ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ని తీసుకొచ్చారు.